వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. పార్టీ చేస్తున్నట్టు ప్రైవేటైజ్ చేయడం తప్పు. ఫ్యాక్టరీ మరి త్రివేంద్రం ఎయిర్పోర్ట్ని అమ్మేశాడు. ఎవరికి అమ్మాడు? వాళ్ళ ఫ్రెండ్కి అమ్మాడు. ఎంత కమ్మాడు? 100 కోట్ల రూపాయలకి, 1000 కోట్ల విలువైన ఆస్తుల్ని. కొన్ని ఆ రోజు అవసరం వచ్చింది, మేము తీసుకొని వచ్చాము. సరళీకృత విధానాలని ఆ రోజు అవసరమైంది కాబట్టి తీసుకొచ్చాం. ఈరోజు ఇంకా ఎందుకు? మనం ఈరోజు చైనాతో పోటీ పడుతున్నాం, అమెరికాతో పోటీ పడే స్థాయికి వచ్చాం. లండన్, ఇంగ్లాండ్ అన్ని జర్మనీలు అన్నీ దాటి వెళ్ళాం, ముందుకు వెళ్ళాం. ఈ టైంలో దీన్ని అమ్మడం అనేది పొరపాటు. ఉక్కు ఫ్యాక్టరీని అమ్మడం పొరపాటు. దాన్ని నేను ఖండిస్తున్నా. మోడీ వెంటనే దాన్ని కేంద్ర క్యాబినెట్లో విత్డ్రా చేయాలి. నిర్మలా సీతారామన్ 11,000 కోట్లకు అది ఏమవుతాడా? అన్నీ ఎక్కడిదక్కడ నాశనం చేసేసి ఉన్నారు. దాంట్లో క్యాబినెట్లో నేను చంద్రబాబు నాయుడికే పని పెడుతున్నా. చంద్రబాబు నాయుడు ఒక్కడే పని చేయగలడు. క్యాబినెట్లో విత్డ్రా చేయాలి. నేను ఇంకెవరిని అడగటం లేదు, చంద్రబాబు నాయుడే. ఈరోజు చంద్రబాబు నాయుడికి ఆ సత్తా ఉంది, అందుకే నేను అడుగుతున్నా. అందువల్ల అప్పుడు ప్రైవేటైజేషన్ వేరు అవసరం. ఇంట్లో పెళ్లి జరగాల కార్యక్రమానికి బంగారు కుదవ పెట్టాం. ఈరోజు అవసరం లేదు, కావాల్సినంత మూలగతా ఉంది మన దగ్గర. చంద్రబాబుని కొన్ని విషయాల్లో నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అడ్మినిస్ట్రేషన్లో బాగుంది. నేను ధర్మాన ప్రసాదరావుని కలిసేదానికి, రెవెన్యూ మినిస్టర్ని కలిసేదానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోయాను సచివాలయానికి మొదటిసారి. పోతే 9 కార్లే ఉన్నాయి, ఎవరు లేరు ఆ రోజు. ఈ మధ్య నేను సచివాలయానికి వెళ్ళాను, 100 మంది వస్తున్నారు, పోతున్నారు, 1000 మంది వస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్లో ఇంప్రూవ్మెంట్ ఉంది. చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్లో ఇంప్రూవ్మెంట్ ఉంది. అతను కొంచెం దీంట్లో స్కిల్ఫుల్ మేనేజ్మెంట్లో ఎక్స్పర్ట్, అతను చేస్తున్నాడు. కానీ పెట్టుబడులు రావాలనంటే హైదరాబాదు వాతావరణం గొప్ప వాతావరణం. అది హైదరాబాదులో ఫ్యాన్ లేకుండా పడుకోవచ్చు రాత్రిపూట, ఏం అవసరం లేదు. ఆ వాతావరణ పరిస్థితులు హైదరాబాదుకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆడకు పెట్టుబడులు వస్తున్నాయి. ఇది వచ్చేదానికి టైం పడుతుంది. అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతున్నారు మన వాళ్ళు. దానిపైన ఎందుకు 60,000 కోట్లు ఎందుకు దానిపైన ఖర్చు పెట్టడం? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉంది, అది నిలబెట్టుకుంటే దావోస్ దాకా పోవాల్సిన పనిలే. ఆ 5-6 జిల్లాలు బాగుపడ్డట్టే. మరి అది దావోస్ ఇది ఎంత పెద్ద. నేను పివి నరసింహారావు 92లో వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పుడు అడిగాను, నాకు తెలియదు ఇది దావోస్ అంటే. నేను అడిగాను ఏంటంటే పోయేసి వస్తాంలో ఉండవా చూసుకో జాగ్రత్తగా అని చెప్పేసి పోయినాడు. ఇదొక పెద్ద మనం కదా సినిమాకో లేకపోతే హైదరాబాద్కో పోతుంటాం అప్పుడప్పుడు. అంతే ఈ ముఖ్యమంత్రులు ఊరికే సరదాగా పోయి ఆ బిల్ గేట్స్కి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి ఏమి సాధించబోయేది లేదు, ఏమీ లేదు. ఒక మన్మోహన్ సింగ్ లాంటోడు కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. దీన్ని బాగుపరచాలంటే కొంచెం స్కిల్ఫుల్గా ఉండాలి. ఇది టైం పడుతుంది. దావోస్ నుంచి వెంటనే వాళ్ళు వచ్చి పెట్టమని ఎక్కడ పెట్టాలి వాళ్ళు చెప్పు, నేను అడుగుతాను. ఆడొచ్చి అమరావతిలో పెట్టమంటే పెడతారా? ఇప్పుడు కృష్ణానది వచ్చి కొట్టుకోపోద్దో తెలియదు ఆడ. ఆయన కాబట్టి ఏందో ధైర్యం చేసి పెడుతున్నాడు క్యాపిటల్. నాకు నమ్మకంలే. మరి ఎట్టొస్తాయి పెట్టుబడులు? మంచోడు పోవాలి. అయ్యా ఏది 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 అయ్యా ఇది ఇప్పుడు బ్రహ్మం గారని ఒక ఆయన చెప్పేసి పోయినాడు. ఆడెక్కడ కడపలో పుట్టినాడు ఆయన, రాజంపేట దగ్గర. ఆయన చెప్పినాడు తిరుపతి రాజధాని నగరం అవుద్దని చెప్పాడు ఆయన. నేను చెప్పలా, ఆయన చెప్పాడు. 300 సంవత్సరాలు తాళపత్రాల్లో నేను పోయి తీసి చూసా, ఉన్నాయి. అదే తిరుమలగిరి అవుతుంది అన్నాడు. మరి నేననలేదు, నేను అంటాం లేదు ఇది. బ్రహ్మం గారు అన్నాడని గుర్తు చేస్తుండా. జరుగుతుంది. తిరుపతిలో తిరుపతి టౌన్లో చేపలు పడతారు అన్నాడా, రాసి ఉంది దాంట్లో. 3 సంవత్సరాల నాడు వరదలు వస్తే 5 కిలోలు గెండెలు మా వాళ్ళు పట్టుకొని కూర వండుకున్నారు. నాకు వెంటనే బ్రహ్మం గారు గుర్తు వచ్చారు. కాబట్టి రాయలసీమ ప్రాంతంలో ఉడికిపోతున్నారు. ఈ ఎస్సీ విభజన వల్ల ఎస్సీల్లో తెలియదు, చంద్రబాబు నాయుడికి అర్థం కావటం లేదు. ఉడికిపోతున్నారు లోపల. నేను ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నా. అది మంచిది కాదు భారతదేశానికి. ఎందుకు అని మీరు అడగచ్చు. అసలు అక్కినేని నాగేశ్వరరావు కొడుకు నాగార్జున ఇల్లు కొడుతుంటే నాకు అయ్యో కళ్ళలో నీళ్లు వచ్చినాయి. నాకు అక్కినేని నాగేశ్వరరావు సినిమాలంటే బలిష్టం, పోయేవాడిని. రామారావు సినిమాల కంటే అక్కినేని నాగేశ్వరరావు సినిమాలకు వెళ్ళేవాళ్ళని.
అక్కినే నాగేశ్వరరావు కొడుకు ఇల్లే కొట్టేస్తే ఇంకేందాడా ఆంధ్రుల పరిస్థితి అధ్వానం కదా. దీనికి కారణం విభజన. ఈ రాష్ట్ర విభజనకు కారణం వాళ్ళు వీళ్ళు కాదు, తెలుగుదేశం పార్టీలో పడ్డది ఆలోచన. ఆ రోజు పర్వతనేని ఉపేంద్ర అని ఒక ఆయన ఉండేవాడు. అయ్యా అరే నేను అదే వినయ్య నేను ఏడకి వెళ్ళటం లేదు, నేను బాబాయ్ 2 గంటలకి ఉంటాను నేను కూర్చొని. ఇప్పుడు 1991 జూన్లో పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యాడు. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి అయ్యాడు. నేను ఆ రోజు ఫెర్టిలైజర్ మంత్రిగా ఉన్నా, నంద్యాలలో వచ్చి పివి కంటెస్ట్ చేయకముందు. ఆ రోజు ఆర్థిక పరిస్థితి ఏంటంటే మనకు యూరియా సరిపోయినంత యూరియా లేదు దేశంలో, ఉత్పత్తి కావటం లేదు. బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ దిగుమతి చేసుకున్నప్పుడు దానికి ఫారిన్ ఎక్స్చేంజ్, విదేశీ మారక ద్రవ్యం కట్టాలి. ప్రతి వారం నేను శుక్రవారం వెళ్ళి బతిమలాడుకునేవాడిని. అయ్యా ఆడ మద్రాసులో షిప్ వచ్చింది, విశాఖపట్నంలో షిప్ వచ్చింది, కలకత్తాలో షిప్ వచ్చింది, డబ్బు ఇమ్మని. దారుణంగా ఉండింది ఆర్థిక పరిస్థితి, ముఖ్యంగా విదేశీ మారక ద్రవ్యం నిల్వలు ఏమి సున్నా. ఒక స్టేజ్లో నేను చిన్న మంత్రిగా ఉన్న విజయభాస్కర్ రెడ్డి లా మంత్రిగా ఉన్నాడు. నా రూమ్కి వచ్చాడు క్యాబినెట్ సెక్రటరీ, ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ అమర్నాథ్ వర్మ, ఫైనాన్స్ సెక్రటరీ గీతా కృష్ణన్ను, మా ఫెర్టిలైజర్ సెక్రటరీ అందరు కలిసి మేము కూర్చొని కాఫీలు తాగిన తర్వాత ఒక ప్రపోజల్ పెట్టాం. టోక్యోలో ఒక ప్రాపర్టీ ఉంది, ఆ భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాపర్టీ. అదేంటంటే అంబెసీని అమ్మేస్తే $5 బిలియన్ డబ్బు వస్తుంది, దాన్ని అమ్మేస్తామన్న ప్రపోజల్ వస్తే మన్మోహన్ సింగ్ చెప్పాడు, మన ఆస్తులు బయట దేశాల్లో ఉన్న ఆస్తులు అమ్ముకుంటే అప్రతిష్ట, నేను సర్దుబాటు చేస్తామన్నాడు. మన్మోహన్ సింగ్ కొన్ని విషయాల్లో నేను వ్యతిరేకించేవాడిని, క్యాబినెట్లోనే వ్యతిరేకించేవాడిని. మరి ముఖ్యంగా ఈరోజు ఇది చేస్తున్న అవుట్సోర్సింగ్ విధానాన్ని నేను వ్యతిరేకించాను. ఆ రోజు పివి గారు కూర్చో కాసేపు కొన్నాళ్ళు ఆగు అన్నాడు. ఆ రోజు అధ్వానమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో తప్పలేదు, కొంచెం ప్రైవేట్ చేయాల్సి వచ్చింది. ఐపీసీఎల్ అని ఒక ప్రాజెక్టు బరోడాలో గుజరాత్లో ఉంటే దాన్ని ప్రైవేటైజ్ చేయాలంటే నేను అపోజ్ చేశాను. ఆ పరిస్థితుల్లో అది అవసరం. మరీ నాతో అన్నాడు, బంగారు పంపిస్తూ ఉన్నారు, ఆ రోజు బంగారు పంపిస్తున్నారు బొంబాయి నుంచి లండన్కి బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో. ప్రధానమంత్రి దగ్గర టైం తీసుకోకుండా నేను పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఆఫీస్కి వెళ్ళాను, రూమ్ నెంబర్ 10 పార్లమెంట్ హౌస్లో. వాళ్ళ సెక్రటరీ చెప్పాడు, చింతామోహన్ నిన్ను గెలవాలంట అని. లోపలికి పిలిచాడు, ఏమయ్యా అన్నాడు. నేను అన్నాను, సార్ మరి ఈరోజు మనం విధానాల వల్ల ప్రైవేటైజేషన్ వీటి వల్ల నష్టం వస్తుంది అనంటే ఆయన చెప్పాడు, ఇప్పుడే మనం ఉన్న బంగారాన్ని బయట దేశానికి పోయి ఆడుమానం పెట్టి డబ్బు తెచ్చుకుంటున్నాం. మనం ఈరోజు ఇంట్లో ఒక పెళ్లి చేయాలి, ఈ పెళ్లి చేయాలనంటే పెళ్లి కార్యక్రమాన్ని పూర్తి చేసేదానికి ఇంట్లో కొంచెం బంగారు ఉంటే బంగారు కూడా మనం కుదవబెట్టుకుంటాం, అమ్ముకుంటాం, కార్యక్రమాన్ని పూర్తి చేయాలి కదా, ఈ పరిస్థితుల్లో తప్పదు దీన్ని నేను అన్నాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కొంత ఉన్న ఆస్తుల్ని ఆ రోజు ప్రైవేటైజ్ చేయాల్సి వచ్చింది. పివి గారు నేను చెప్పాను ఖండితంగా ఇది నష్టం వస్తుందేమో అని అంటే, కాదు మోహన్ ఆగు ఇది తప్పదు అన్నాడు.